అధికారులకు స్వేచ్ఛనిచ్చి రాజకీయ జోక్యం లేకుండా ధాన్యం కొనుగోలు జరిగేలా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన మంగళవారం రోజున సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయో అన్నదాతలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రైతుల కోసం పట్టించుకునే వారే కరువయ్యారని, కేంద్రం డబ్బులు ఇచ్చిన సమయానికి కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని ప్రశ్నిస్తూ కేంద్రాల వద్ద మౌలిక వసతులు లేక సమయానికి ధాన్యం కొనుగోలు జరగక రైతులు గోసపడుతున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు అండగా ఉండాలని ఆయన సందర్భంగా పేర్కొన్నారు. ఆయన వెంట జిల్లా బీజేపీ అధ్యక్షులు రెండబోయిన గోపితో పాటు పలువురు మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మేము గతం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీకేం కడుపు మీరు ఏం చేసేది లేదు, మీరు మధ్యవర్తి మీడియేటర్షిప్ ఇవ్వాలి. మీరు అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఏందో చెప్పాలి. ఇప్పుడు పండించిన ప్రతి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వమే. ఇవాళ కొనుగోలు అయిపోయిన తర్వాత కూడా తెల్లారి ట్రాన్స్పోర్టేషన్ కోసం వచ్చినప్పుడు కూడా మళ్ళీ తీసి మళ్ళీ దాని దగ్గర కటింగ్ పెడుతున్నారు. కాబట్టి ఎన్నోళ్ళ పరిస్థితి. ఇవాళ నిన్న వానల వల్ల మొత్తం ధాన్యం అంతా తడిచిపోయింది. కొనుగోలు మొత్తం నీటిమయమే అయిపోయినాయి. రైతులు వాళ్ళ గోస చెప్పలేని పరిస్థితి. వాళ్ళ గోడు వినడం కూడా ఎవ్వరు వస్తలేరు. ఇవాళ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛనిస్తే వాళ్ళు చేస్తారు పని. దీనిలో రాజకీయ జోక్యం. నిన్న ఇక్కడ కూడా ఎవరైనా మన కార్యకర్తలు, ఇతర పార్టీల కార్యకర్తలు వచ్చి కనీసం ప్రశ్నించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెడుతున్నారట. అంటే రైతుల కోసం, రైతుల ధాన్యం గురించి మాట్లాడుతూ కేసులు పెడుతున్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా అరాచకం చేసిందో దాని తగ్గట్టుగా ఈ ప్రభుత్వం గట్టిగా అరాచకం చేస్తున్నారు.